120 ఏళ్ల పాటు రాజకీయంగా తమ కుటుంబాన్ని నియోజకవర్గం ప్రజలు ఆదరించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. బుధవారం రాజ్యసభ ఎంపీ విజయ్ అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నో కష్టాలు పడినప్పటికీ తెలుగుదేశం పార్టీ వల్ల తమ కుటుంబానికి గౌరవం దక్కిందన్నారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదండి. 120 సంవత్సరాలు మా కుటుంబాన్ని అండదండలుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు. అటువంటి ప్రజలు మీరు. మళ్ళీ ఈవేళ నాకు రేపు సెప్టెంబర్ 4వ తారీఖు 70 సంవత్సరాలు వచ్చేస్తుంది వయసు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేను, 70 సంవత్సరాలు వస్తుంది. అది ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో మేము పార్టీని నమ్ముకున్నాం. కష్టాలు పడవచ్చు, కష్టాలు పడ్డాయి అని చెప్తారు వీళ్ళు. ఆ పార్టీ వల్ల మాకు ఎంత గౌరవం వచ్చిందండి, మన ప్రాంతానికి ఎంత గౌరవం వచ్చిందండి, అది మర్చిపోతాం మేము. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నోసార్లు నన్ను రండి పార్టీలోకి మారని అంటే నో, ఆ జెండా కప్పుకొని చచ్చిపోతానని చెప్పాను నేను. నాకు భిక్ష పెట్టింది ఆ పార్టీ, నాకు గౌరవం ఇచ్చింది ఆ పార్టీ, నన్ను ఇంత వాడిని చేసింది. పల్లెటూరులో పుట్టిన కుర్రవాడిని తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయికి తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళేటట్టే ఆ పార్టీ కదండి. దాన్ని ఎలా మర్చిపోతామండి, ప్రశ్నే లేదు. వీరభద్ర గారు మేము అందరూ కలిసి పనిచేసాం. పెద్ద ఆయన వారు ఎమ్మెల్సీ కూడా చేశారు, హౌస్ లీడర్ కూడా చేశారు. వీరభద్ర గారు హౌస్ లీడర్ కూడా చేశారు. మంచి వక్త. నేను ఇప్పుడు అతనితో కలిసి ఏం సమస్యలు ఉంటే ఎలా చేయిస్తారని నేర్చుకున్నాను. నన్ను ఇటుకుతో నాకు రాలేదు రాజకీయాలు, నేర్చుకున్నాం. అంచేత విజయ్, నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది విజయ్ మీద. నాకు ఎన్నోసార్లు ముందు చదవరా అని చెప్పాను. చదవరా, ముందు చదువు, నీకు ఎంత ఓకుండా చదువు అంటే. ఆడు కష్టపడి కాన్వెంట్లో చదవలేదండి మీరు. విజయనగరం జిల్లా పక్కనే ఏ స్కూల్ అది, గుళ్ళో ఆర్ఎస్ఎస్ స్కూల్లో జాయిన్ చేశాను. అప్పుడు కుర్రోడు మా ఆవిడ నేను వెళ్ళి జాయిన్ చేశాం. మా ఆవిడ కళ్ళంగి పీడించుకుంది ఆ స్కూల్ చూసి. ఇదే అండి కుర్రోని తీసుకెళ్ళి స్కూల్ పడిస్తారా, పడుకోవడానికి మంచం లేదు, తినడానికి కంచం కనపడలేదు, అటువంటి స్కూల్లో వేస్తామని నేను తిట్టింది. అప్పుడే తిడిసింది, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో తిడిసింది. అలా కాదైనా మాటిను, మంచి స్కూలు, డిసిప్లిన్ ఉంటుంది అని చెప్తే 10th క్లాస్ వరకు చదివాడు. మళ్ళీ 10th క్లాస్ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇంజనీరింగ్. తర్వాత శాషన్ గారు అని అతను స్కూల్లో ట్రైనింగ్ అయ్యాడు. తర్వాత అమెరికా వెళ్ళి 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు. నాలెడ్జ్ పెంచాడు, మాట్లాడే కెపాసిటీ పెంచాడు. అప్పుడే అన్నాను అతనితో, వీడు ఎప్పటికైనా పార్లమెంట్ కానీ రాజ్యసభలో ఉండాలి, అనర్గళంగా మాట్లాడగలడు, సబ్జెక్ట్ లోతుగా మాట్లాడగలడు. ఇటువంటి వాడు పార్లమెంట్లో గలమెత్తితే, ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడితే భారతదేశం అంతా చూస్తే ఎవడరా కుర్రోడు అని చెప్పి అందరూ అడిగి పరిస్థితి రావాలండి అనుకునేవాడిని నేను. సంతోషమే, తండ్రికి నాకు సంతోషమే. ఆ మేధావి సభలో మాట్లాడితే భారతదేశం, ప్రపంచం అంతా కూడా ఏం మాట్లాడారా అని అనిపించుకోవాలన్నది నా కోరిక. అది నెరవేరుస్తున్న కెపాసిటీ ఆడికి ఉంది. తండ్రిగా నువ్వు చెప్పకూడదు, ఉంది. మన ప్రాంతానికి రాజ్యసభ రావడం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ నేనంటే మంచి అభిమానిస్తుంటారు. నేను ఎప్పుడు అడిగినా సరే నాకు డబ్బులు కావాలి సార్, వాటర్ స్కీమ్ కావాలి, అది కావాలంటే అయ్యన్న బాజీ గారికి ఎక్కువ ఇవ్వండి అని చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మిత్రులు ఉన్నారు, మీ అందరి తాలూకు అభిమానం ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నానమ్మా, మీ అందరినీ కూడా ఆ రోజు తాతయ్య గారికి అండగా నిలబడ్డారు, ఇప్పుడు వరకు నాకు అండగా నిలబడ్డారు మీరందరూ. రేపు రాబోయే రోజుల్లో విజయ్కి కూడా నేను ఏదో రికమెండేషన్ చేయట్లేదు. విజయ్కి ఆడ కెపాసిటీ ఉందంటున్నాను నేను. కెపాసిటీ ఉంది కాబట్టి అడుగుతున్నాను, రికమెండేషన్ చేసి పోస్ట్ అడగట్లేదు నేను. అయితే మీరందరూ కూడా నాకు ఏ విధంగా సహకరించారో, నాకు ఏ విధంగా అభిమానంగా ఆశీర్వదించారో, ఆ విజయ్కి కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరడం కోసమే నేను మాట్లాడుతున్నాను తప్పించి రాజకీయంగా మాట్లాడలేదు. అయితే నేను ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు చాలామంది, అన్ని
అన్ని మండలాల నుంచి వచ్చారు, ఇతర జిల్లా ఇతర కాన్స్టిట్యూన్సీ వచ్చారు. ఒక్కటి చెప్తానని మీ అందరికీ, నేను 8 సార్లు ఎమ్మెల్యే చేశాను, 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశాను. ఎప్పుడూ లేని డబ్బు ఈ 2 సంవత్సరాల్లో కాన్స్టిట్యూన్సీకి తీసుకొచ్చాను. తిరగేమనండి పెద్దలందరినీ, లేదా నెట్లో చూసుకోమనండి. కానీ నాకు సంతృప్తి లేదు. ఎందుకు లేదంటే డబ్బులు ఇస్తున్నాను నేను, కానీ మీ గ్రామాల్లో డబ్బు తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నారు కదా, రోడ్లు బాగా వేస్తున్నారా, ఇయ్యపోతే ఎందుకు వేయలేదు అని పర్యవేక్షణ చేసే బాధ్యత మనకు లేదండి. ఎవరండి పర్యవేక్షణ చేస్తున్నారు గ్రామాల్లో? ఏమనంటే అయ్యన బాజీ గారు, కోపడి బాజీ గారు, అరే 570 లక్షలు 500 కోట్లు ఇచ్చాను 2 సంవత్సరాల్లో. నర్సీపట్నం నీకు ఒక 2 సంవత్సరాలు నర్సీపట్నం మున్సిపాలిటీకి 37 కోట్లు ఇచ్చానే, 114 వర్కులు ఇచ్చానే. ఎవరన్నా మీ వార్డులో వెళ్ళి ఆ రోడ్డు వేస్తున్నప్పుడు జరిగి వేస్తున్నాడా లేదా, ఏం చేస్తారు, ఎవరైనా పరిస్థితున్నారండి? మరి కార్యకర్తలు మనం ఎందుకు, నాయకులు ఎందుకు అంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు? ఏం మీ ఊళ్ళో కొన్ని రోడ్లు వేయలేదు మొన్న? సార్ మంత్రి గారు మీ దృష్టిలో పెడుతున్నాను, సమయం కాదు కానీ 2 విషయాలు. కొన్ని రోడ్లు వేయలేదు ఇప్పటికి కూడా. నేను నాయకులు పిలిచి ఏమే రోడ్డు వేయలేదంటే చేయలేదు సార్ అన్నారు.